గౌరవనీయులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సోదరులకు శుభోదయం. అలాగే మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈ రోజున జనసేన పార్టీ అత్యంత వ్యూహంతో ముందుకు నడుస్తున్న సమయంలో కాపు సంఘాలన్నీ ఐక్య పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి గ్రహించండి. జనసేన పార్టీని మనం కాపుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ సంఘమైనా ప్రవర్తిస్తే ఆ సంఘం ఎవ్వరూ గౌరవించే స్థితిలో ఉండరు. దయచేసి ఇది గమనించండి. రాబోయే రోజుల్లో రాజ్యాధికారం అతి దగ్గర చెరువులో ఉన్నాం. దయచేసి గ్రహించండి. అలాగనే మన ఐఏఎస్ ఆఫీసర్ గారు తోట చంద్రశేఖర్ గారు ఎంతో గొప్ప వ్యక్తి, మంచి నీతి నిజాయితీతో పనిచేసి చాలా గొప్ప పేరు సంపాదించుకున్న తోట చంద్రశేఖర్ గారు 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే తను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి చిరంజీవి పైన అభిమానంతో ఆ పార్టీలో చేరి విశ్వ పోరాటం చేసి ఆ రోజున ఓడిపోవడం జరిగింది. అలాగనే 2019లో జనసేన పార్టీలో చేరి ఆ యొక్క పార్టీలో తానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తానే ముందుండి అసలు గెలుస్తారు అనే గట్టి దృక్పథంతో ప్రయత్నం చేసినటువంటి మన నాయకుడు తోట చంద్రశేఖర్ గారు. నేను ఇవాళ తోట చంద్రశేఖర్ గారిని జనసేన పార్టీ తన సొంత కుటుంబంలోకి రావాలని ఆశిస్తూ పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున కోరుకుంటున్నాం. నమస్కారాలు.